రైట్ గుంటూరు నుంచి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ప్రాణ భయంతో విలవిల్లాడుతుంది. జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలతో జనం మృత్యువాత పడుతున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన వారు ఇంటికి శవమై తిరిగి వస్తున్నారు. ఇక ఆసుపత్రి నుంచి కోలుకోలేని తిరిగి వచ్చిన వారు కొన్ని రోజులకు అనంతలోకాలకు వెళ్ళిపోతున్నారు. 65 రోజుల్లో దాదాపు 30 మందికి పైగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. అప్రమత్తమైన అధికారులు మరణాల వెనుక మిస్టరీని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇక గ్రామంలో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా అధికారితో సహా వైద్య బృందం అంతా ఆ గ్రామంలోనే మఖం వేశారు. మరణాలపై కారణాలు వెతికే పనిలో ఉన్నామని జిల్లా అధికారి వెల్లడించారు. ఇక గ్రామంలో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో మరణాల కారణాలకు వెల్లడిస్తామని పేర్కొన్నారు వైద్యులు. రెడీకి అసలు గుంటూరులో తురకపాలెంలో అసలు ఏం జరిగింది, ఎందుకు అంత ప్రజలు ప్రాణభయంతో వెళ్లాడుతున్నారని తెలియడానికి మా ప్రతినిధి రాఘవ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి, అసలు గుంటూరు తురకపాలెంలో ఏమవుతుంది, ప్రజలు ఎందుకంత భయపడుతున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది? దాదాపు 30 రోజుల్లో 60 మరణాలంటే అసలు ఏ విధంగా మనం నిర్ణయించుకోవాలి, అసలు ఏం జరుగుతుంది? తీసుకుందని కూడా ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గుంటూరు రూరల్ మండలంలోనే తురకపాలెం గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది. ఈ చిన్న గ్రామంలో ఇటీవల వచ్చే తలకి 3 నెలల నుంచి 30 మంది అర్ధార్థంగా మరణించారు. అంటే వ్యాధితో బాధపడుతున్న వారు ఈ ఆసుపత్రికి తరలించినా కూడా ఉపయోగపడటం లేదని కూడా బాధిత కుటుంబశాలను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ కొత్త వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని కూడా గ్రామస్తులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా చూసుకుంటే వరుస మరణాలతో కూడా ఆ గ్రామం అంతా తీవ్ర భయాందోళన కూడా గురవుతున్నట్టు కూడా చెందుతుంది. ఈ మరణాలపై కూడా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కూడా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. అంటే ఎపిడమిక్ సెల్ ద్వారా గత 4 రోజుల నుంచి కూడా సిబ్బంది కూడా గ్రామంలో సర్వే నిర్వహించారు. అదే కాక బృందంతో పాటు గుంటూరు వైద్య కళాశాల చెందిన ఏపీసీఎం మైక్రోబయాలజీ వైద్య నిపుణులు కూడా జనరల్ మెడిసిన్ సిబ్బంది కూడా ఆ గ్రామానికి టెస్ట్ వేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అసలు ఏంది గత 3 నెలల నుంచి కూడా రోజుకి నెల 10 మంది చనిపోవడం ఏంది, అసలు అంతుచిక్కని వ్యాధి అంటే రాష్ట్రంలోనూ దేశంలో కూడా ఏ విధంగా కూడా ఇంతవరకు ఈ అంతుచిక్కని వ్యాధితో కూడా 30 మంది చనిపోవడం కూడా ఒక్కింత గ్రామస్తులు కూడా ఒక్కింత లోనవుతున్నారు. అయితే దీనికి ఈ గత 4 రోజుల స్థానిక ఇంజనీర్లు కూడా ఆ గ్రామానికి సందర్శించిన సమయంలో కూడా వరుసగా 3 మరణాలు సంభవిస్తే టీడీపీ కార్యకర్త మరణించిన వెంటనే ఆ కుటుంబాన్ని ఓదార్పు జరించడానికి కానీ లేకపోతే పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో కూడా ఆ గ్రామ పరిస్థితి కూడా తెలుసుకొని వెంటనే అప్రమత్తమై కూడా జిల్లా కలెక్టర్ కానీ జిల్లా డిఎంహెచ్ఓ అధికారులు కూడా పై మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ఆ ఆదేశాలు కూడా జారీ చేసి ఈ గ్రామంలో ఎందుకు మరణాలు జరుగుతున్నాయి కూడా దాని మీద ఎంక్వైరీ కూడా చేయాలని కూడా ఒక ఆదేశం కూడా ఒక వినతి పత్రం కూడా సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ విధంగా మరణించడం కూడా దేశంలో ఎక్కడా లేదు. ఎందుకంటే వరుసగా సంభవించడం కూడా ఏదైనా అంతుచిక్కని వ్యాధితోటే. కానీ స్థానిక డిఎంహెచ్ఓ కూడా ఆ గ్రామంలో ఇంతవరకు దగ్గరుండి ప్రతి ఇంటికి కూడా సర్వే చేయడం కూడా లేకపోవడం వల్ల కూడా ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో కూడా ఎంత జరుగుతున్నా కూడా డిఎంహెచ్ఓ మెలకొని ఉండటం కూడా పై స్థాయి అధికారులు కూడా అంత దాకా వెళ్తుందంటే డిఎంహెచ్ఓ చేస్తుంది. జిల్లా ఒక వైద్యాధికారి కూడా ఉండి ఒక చిన్న గ్రామంలో ఇటువంటి సంఘటన జరుగుతుంటే వెంటనే రియాక్ట్ అయ్యి అసలు ఆ గ్రామంలో పోలీసులు ఏంది, రక్తనామాలు ఎందుకు సేకరించట్లేదు, అసలు అక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఎందుకు పెట్టట్లేదు కూడా దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం కూడా దీనికి కూడా లోపం ఉందని కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పక్కాగా డిఎంహెచ్ఓ కూడా ఎక్కడున్న ఓన్లీ డిఎంహెచ్ఓ కార్యాలయంలో సీట్లో కూర్చోవడం తప్ప ఆమె ఎక్కడ గ్రామ స్థాయిలో కూడా ఎప్పుడు ఇటువంటి పరిశీలన కూడా జరుగుతుంది. అంటే ఆ ఉద్యోగం వచ్చిన గుంటూరు జిల్లా ఉద్యోగం వచ్చిన కానీ కూడా ఏ గ్రామానికి కూడా అంటే ఫలానా గ్రామం కూడా విజిట్ చేసిన పాపన కూడా లేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ విధంగా స్థానిక ఎమ్మెల్యే తెలిసినంత మాత్రాన కూడా జిల్లాధికారి కూడా తెలియకపోవడం కూడా ఏదైనా సరే గ్రామస్తులు కూడా ఆందోళన చేస్తున్నాడు. గుంటూరు జిల్లా కూడా ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో కూడా ఈ విధంగా వ్యాధి ప్రబలుతుందంటే కూడా జిల్లా అధికారులు ఏం చేస్తున్నారని కూడా ఒకంత అసలు రాష్ట్రంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ కూడా జిల్లా అధికారి మీద కూడా ఏ చర్యలు తీసుకుంటున్నారు, అసలు ఆ గ్రామంలో కూడా ఏం చర్యలు తీసుకుంటున్నా కూడా ఇంతవరకు కూడా చర్యలు తీసుకోకపోవడం ఎందుకని కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ ఏదైనా సరే కలెక్టర్ కానీ కూడా ఆదేశాలు జారీ చేసినా సరే డిఎంహెచ్ఓ ఎందుకు తీసుకోవట్లేదు, అసలు ఆ గ్రామంలో ఎందుకు ఇలా పొజిషన్ వస్తుంది, నమూనాలు సేకరించి కూడా బాంబే కానీ పెద్ద పెద్ద ఇప్పుడు టెక్నాలజీ కూడా వస్తుంది, ఈ టెక్నాలజీ కూడా ఉపయోగించి కూడా ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు కూడా గ్రామస్తులు కూడా స్థానిక గ్రామస్తులు కూడా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. వరుణ్.
రైట్ థ్యాంక్ యూ రాఘవ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.